హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్ DHTML గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ కంపల్సరీగా షార్ట్ క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఓకే, వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఎమ్మడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ డిఫరెన్స్ చూసినట్లయితే HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, అలాగే DHTML స్టాండ్స్ ఫర్ డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఫుల్ ఫామ్ లాగా రాస్తూ ఉంటాం. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ లాంగ్వేజ్ దట్ యూజెస్ కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్. అంటే సో HTML అనేది మనకు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కాబట్టి మార్కప్ లాంగ్వేజ్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్. అంటే కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్ యూజ్ చేసి మనం ఒక ప్రోగ్రామింగ్ని రాస్తే దాన్ని మనం మార్కప్ లాంగ్వేజ్ అంటాం. సో HTML అనేది మార్కప్ లాంగ్వేజ్ కాబట్టి అందులో ఏముంటాయంటే కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, మరి వాట్ ఎవర్ DHTML? సో DHTML ఈజ్ ఏ టెక్నాలజీ దట్ యూజెస్ HTML, CSS, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ DOM. అంటే DHTMLలో కలెక్షన్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి అందులో అంటే ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఒక ప్రజెంటేషన్ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, అలాగే DOM కూడా ఉంటుంది. DOM మీన్స్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో DHTML యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే HTML. అట్లానే ప్రజెంటేషన్ లాంగ్వేజ్ అంటే CSS. నెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే మనం జావా స్క్రిప్ట్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే VB స్క్రిప్ట్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్లనే DOM అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇదేంటి అంటే వెబ్ పేజ్ డిజైన్ చేయాలన్నప్పుడు దానికి ఒక మోడల్ ఉంటుంది, దాన్ని మనం DOM అంటాం. సో కంపల్సరీగా DOM కూడా ఉండాలి. అంటే మొత్తానికి HTML, CSS, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ DOM ఈ నాలుగింటిని కంబైన్ చేస్తేనే DHTML. ఓకే, సో అందుకే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ టెక్నాలజీస్ అని చెప్పుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ థర్డ్ వన్ డిఫరెన్స్ చూసినట్లయితే ఇట్ క్రియేట్స్ స్టాటిక్ వెబ్ పేజెస్. అంటే స్టాటిక్ వెబ్ పేజెస్ని మాత్రమే డెవలప్ చేయడానికి HTML యూజ్ అవుతూ ఉంటుంది. ఇంకా DHTML చూసినట్లయితే ఇట్ క్రియేట్స్ డైనమిక్ వెబ్ పేజెస్. అంటే స్టాటిక్ డైనమిక్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే స్టాటిక్ అంటేనేమో జస్ట్ ప్లేస్ చేస్తూ ఉంటుంది, జస్ట్ డిస్ప్లే పర్పస్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. అంటే అక్కడ యాక్షన్ అనేది ఏమీ ఉండదు. ఒకవేళ మనం యాక్షన్ చేయాలన్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు ఏదైనా అక్కడ ఈవెంట్ జరగాలి, అంటే ఏదైనా దానికి లింకప్ చేసిన పేజ్ ఏదైనా ఓపెన్ కావాలి, లేదంటే అక్కడ ఏదో ఒకటి జరగాలి యాక్షన్. అటువంటి దాన్ని మనం డైనమిక్ వెబ్ పేజెస్ అంటాం. డైనమిక్గా చేంజెస్ జరిగేటివి డైనమిక్ వెబ్ పేజెస్. సో అలాంటివి క్రియేట్ చేయాలన్నప్పుడు వి యూస్ DHTML. స్టాటిక్ వెబ్ పేజెస్ అంటే యాక్షన్ ఏమి ఉండదు, జస్ట్ డిస్ప్లే మాత్రమే ఉంటుంది. సో అలాంటివి క్రియేట్ చేయాలన్నప్పుడు మనం HTML యూజ్ చేస్తాం. ఇక ఫోర్త్ డిఫరెన్స్ చూసినట్లయితే కంటెంట్ కెనాట్ బి ప్లేస్డ్ డైనమికల్లీ, ఇట్ ఈస్ టు బి ప్లేస్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెబ్ పేజ్ క్రియేషన్. అంటే HTMLలో డైనమిక్గా మనం కంటెంట్ని యాడ్ చేయలేము. వెబ్ పేజ్ని క్రియేట్ చేసేటప్పుడే మనం ఏం ప్లే చేయాలన్నా అప్పుడే చేసేయాలి. సో తర్వాత నేను డైనమిక్గా రన్ టైంలో చేస్తానంటే ఇక్కడ కుదరదు. సో మొత్తానికి HTMLలో కంటెంట్ డైనమిక్గా చేంజెస్ చేయలేము. సో మనం ఎప్పుడైతే క్రియేషన్ చేస్తామో ఆ క్రియేషన్ చేసేటప్పుడే మనం ఏ కంటెంట్ ప్లే చేయాలనేది అక్కడే డిసైడ్ చేయాలి. వేరాజ్ ఇన్ DHTML కంటెంట్ ఆఫ్ ది వెబ్ పేజ్ కెన్ బి యాడెడ్, డిలీట్, మాడిఫైడ్ డైనమికల్లీ. అంటే DHTMLలో ఏంటి అంటే రన్ టైంలో ఒక కంటెంట్ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు, మాడిఫై కూడా చేయొచ్చు. సో అలాంటి ఫెసిలిటీ అంతా మనకి DHTMLలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక ఫిఫ్త్ పాయింట్ చూసినట్లయితే ఎర్రర్స్ కెనాట్ బి హ్యాండిల్. అంటే HTMLలో ఎర్రర్స్ అనేటివి హ్యాండిల్ చేయలేము, బట్ DHTMLలో ఎర్రర్స్ కెన్ బి హ్యాండిల్. ఓకే, సో సిక్స్త్ డిఫరెన్స్ వచ్చేసి ఈవెంట్స్ కెనాట్ బి యూజ్డ్. ఈవెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అక్కడ, అంటే ఆబ్జెక్ట్ అనేది ఒకటి చేంజ్ అవుతుంటుంది. సో అలాంటివి మనం HTMLతో చేయలేము, బట్ DHTMLతో ఈవెంట్స్ చేయొచ్చు. ఒక బటన్ క్రియేట్ చేసినప్పుడు నాకు వేరేదో ఏదో ఒకటి యాక్షన్ జరగాలి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక స్టూడెంట్కి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది, అందులో స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ అన్నీ ఉన్నాయి. టోటల్ అనేది ఆటోమేటిక్గా జరగాలి నాకు. సో టోటల్ దగ్గర అక్కడ టోటల్ క్యాల్కులేట్ అని చెప్పేసి ఒక బటన్ ఉంది అనుకోండి, దాన్ని క్లిక్ చేయగానే టోటల్ అనేది జరగాలి. సో అలాంటివి మనం క్రియేట్ చేయాలన్నప్పుడు వి యూస్ DHTML. అంటే మొత్తానికి DHTMLతో డైనమిక్ కంటెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, డైనమిక్ చేంజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే రన్ టైంలో ఏదైనా మనం అప్డేషన్ చేయాలన్నప్పుడు వి యూస్ DHTML. ఓన్లీ నాకు స్టాటిక్ వెబ్ పేజెస్ జస్ట్ డిస్ప్లే చేయాలంతే, నాకు యాక్షన్ ఏం అవసరం లేదన్నప్పుడు HTML. ఓకే, సో HTMLతో ఓన్లీ మనం వెబ్ పేజ్ని మాత్రమే డిజైన్ చేస్తాము, బట్ DHTMLతో దాన్ని డైనమిక్గా చేంజెస్ ఎలా చేయాలి, రన్ టైంలో ఎలా అప్డేట్ అవ్వాలి, సో అలాంటివన్నీ మనం DHTMLతో చేస్తాం. సో ఈ క్వశ్చన్ అయితే మనకి ఎగ్జామినేషన్లో కంపల్సరీగా షార్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మీరైతే క్లియర్గా ఈ 6 పాయింట్స్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతా ఉంటాయి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.